హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవిడ్ బ్లాగ్స్. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో 1 కానించి 20 వరకు అరబిక్లో అంకెలను ఎలా అంటారో, ఎలా చెప్తారో ఈ వీడియోలో చూద్దామండి. అంతకన్నా ముందు మీరు కొత్తగా నా వీడియోని చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, అంకిల్లో 1 కానించి 20 వరకు నేర్చుకుంటే చాలండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. మనీ కూడా ఆఖరు నోటు 20 నోట్ అండి, 20 డినార్ల నోటే. రూబా డినార్ ఉంటుంది, నూస్ డినార్ ఉంటుంది, అలాగే డినార్ ఉంటుందండి. తర్వాత 5 డినార్లు, 10 డినార్లు, చివరి నోటు 20 డినార్లు. అందుకోసం 1 కానించి 20 వరకు నేర్చుకుంటే చాలండి. ముందుగా 1 అంటే వాహిద్, 2 అంటే తినేన్, 3 తలాతా, 4 అర్బా, 5 కంస, అలాగే 6 సిత్తా, 7 సభ, 8 తమానియా, 9 తిస్సా, 10 అష్రా. 10ని అష్రా అని అంటారండి అరబిక్లో. అలాగే తెలుగులో 11, 12, 13 చివర్లో డు వస్తుంది కదండి. అలాగే అరబిక్లో కూడా ఇద్దాష్, ఇత్నాష్ ఇలా వస్తాయండి. చూడండి, 11 అంటే ఇద్దాష్, 12 ఇత్నాష్, 13 తలతాష్, 14 అర్బతాష్, 15 కంస్తాష్. ఇలా చివర్లో ఇలా సౌండ్ వస్తుందండి. ఇద్దాష్, ఇత్నాష్, తలతాష్, అర్బతాష్, అలాగే 16 సిత్తాష్, 17 సబత్తాష్, 18 తమంతాష్, 19 తిస్సాష్, 20 ఇష్రీన్. 20ని ఇష్రీన్ అంటారండి. ఇది కువైట్కి కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో సీనియర్లు ఎవరైనా చూస్తే నా దాంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటాను. ఎంత నేర్చుకున్నా ఎడ్యుకేషన్ అనేది ఇంకా మిగిలిపోతూనే ఉంటుందండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.